కోలన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈజ్ క్యాన్సర్. అవును, ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజే. ఆల్మోస్ట్ సిమిలర్ టు. దాని తర్వాత గట్ ఫ్లోరా కూడా ఇంపార్టెంటే కదా. యాక్చువల్లీ ఇండియాలో మన ఎప్పటి నుంచినో పురుషులు అనేవాళ్ళు, అంటే అది పూర్వం నుంచి వస్తుందంట. పూర్వం అంటే చాలామంది ఉంటారనమాట, వేర్ లాట్ ఆఫ్ పీపుల్ రిసైడ్. మన బాడీలో ఉన్న మన సెల్స్ కన్నా మన గట్లో ఉన్న బ్యాక్టీరియా ఈ నంబర్స్ ఎక్కువ అంట కదా. అవునండి. ఇది చాలా పిక్యులర్, నాకు కూడా చాలా ఏళ్ళు తెలీదు దట్ మన సెల్స్ కన్నా కూడా మనతో పాటు ఉండే సహజీవనం చేసే సింబయాటిక్గా ఉన్న బ్యాక్టీరియల్ సెల్స్ ఎక్కువ అని. సో ఈ గట్ ఫ్లోరా ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్స్ బట్ ఈవెన్ మనం ఆలోచన ఎలా చేస్తాము, మన వేరే ఎనర్జీస్ ఎలా ఉంటాయి. అండ్ నేను ప్రాక్టికల్గా చూసింది ఆయుర్వేదాలో పంచకర్మ డీటాక్స్ ఇవి చేస్తారు. వన్ మెయిన్ థింగ్ ఆ డీటాక్స్లో ఆ మెడికేటెడ్ ఘీ అది ఇవ్వటం, ఆ డైటు, ఆ రిలాక్సేషను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గట్ ఫ్లోరాలో ఏదో చేంజ్ వస్తుందేమో. ఎందుకంటే ఒక గ్లో లాంటిది వస్తుంది ముఖంలో. అది నేను వేరే ఎక్కడ ఇప్పుడు పైన మనం ఏమి అంటే అప్లికెంట్స్ వేసినా ఆ గ్లో రాదు. సో అది ఏంటి ఆ గట్ ఫ్లోరా గురించి కొంచెం చెప్తారా? హౌ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? దాన్ని మనం ఏమన్నా చెయ్యొచ్చా మాడిఫై చేయటానికి టు హ్యావ్ బెటర్ ఫ్లోరా? అంటే మనతో పాటు ఉండే బ్యాక్టీరియా మనకు కొంచెం మంచి బ్యాక్టీరియా మనం తెచ్చుకోగలమా? అలాగే పెరుగు, మజ్జిగ అలాంటివి ఏమైనా తీసుకుంటే మంచిదా? డైట్ లోపల వన్ అదర్ థింగ్ నాన్ వెజ్ గురించి కూడా ఐ వాంట్ సమ్ క్లారిఫికేషన్. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్, నాన్ వెజ్ తినే వాళ్ళకి ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉంటుంది, వెజ్ తినే వాళ్ళకి తక్కువ ఉంటుంది. సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు, స్పెషల్లీ రెడ్ మీట్ అలాంటివి తీసుకునే వాళ్ళకి కోలన్ క్యాన్సర్లు ఎక్కువ. కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, కొలనోస్కోపీ దే మే నాట్ బీ హ్యాపీ టు గో హెడ్ అని అప్రహెన్షన్ వల్ల కావచ్చు, లేకపోతే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ టెస్ట్లు కూడా ఉన్నాయండి. సో వర్చువల్ కొలనోస్కోపీ అని, సో రియల్ గిస్ట్ కాకుండా మనం వేరే టెస్ట్ చేయొచ్చు. దానికి ఏంటంటే లోపలికి లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా రిస్క్స్ తక్కువ ఉండేది వర్చువల్ కొలనోస్కోపీ. అలా కాకుండా పార్ట్ టైం ఓరి ఫ్లెక్సిబుల్ సిగ్మాడోస్కోపీ అంటారు, అంటే లెఫ్ట్ సైడ్ కోలాన్ వరకే ఎగ్జామిన్ చేసేది అన్నట్లు, అంటే డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్. అది ఒకటి ఉంటుంది, అది రిలేటివ్గా ఇంకా తక్కువ ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఈ మధ్య ఎండోస్కోపీస్ పిల్స్ అని వచ్చినాయి, తాగేసే ఇది లోపల మింగేసేస్తే అన్నట్లు. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఈ కొలనోస్కోపీ ఫ్లెక్సిబుల్ సిగ్మాడోస్కోపీలో నువ్వు బయాప్సీ తీసుకుంటావు, వాటిలో తీసుకోవడానికి ఉండదు. అది డిఫరెన్స్. అంటే అందుకే దాన్ని కొలనోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ అంటారు, అంటే ఇంకా నెక్స్ట్ ఇంకేం రాలేదన్నట్లు. అందరికి కాకపోయినా కొంతమందికి మనకి స్క్రీనింగ్ లాగా చేసుకోవచ్చు. ఇఫ్ మస్ట్ అనుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్ కొలనోస్కోపీకి వెళ్ళొచ్చు. మీరు అనేది బాగా ఓల్డ్ ఏజ్, వేరే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు మీరు కొలనోస్కోపీ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మామూలుగా వాళ్ళకైతే ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం చాలా సేఫ్ టెస్ట్. అవునండి. అలా కాకుండా వేరే వాళ్ళకి వర్చువల్ కొలనోస్కోపీ అనేది అదొక సిటీ స్కాన్ లాంటిదండి అది. సో రిలేటివ్గా మనం స్కాన్ చేయించుకుంటున్నాము, అట్లా ఈజీగా అయిపోతుంది, విత్ ఇన్ మినిట్స్ లైఫ్. అలాగే ఆ టాబ్లెట్ అనేది దానిలో చిన్న కెమెరా లాంటిది ఉంటుంది, అది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు అది వేస్ట్ గా పోవటమేనా? రీసెంట్గా కూడా చూసాం కదండి, మనకి హైదరాబాద్లో డెవలప్ చేశారంటా ఉన్నారు. అది సో గుడ్ అని, బట్ కాకపోతే అంత టైం దాన్ని మొత్తం వీడియో మొత్తం ప్రాపర్గా ఇప్పుడంతా ఏఐ వచ్చేసింది, మొత్తం అది స్క్రీన్ చేయడము డిటెక్ట్ చేస్తూ ఉన్నది. బట్ యూనో దే హ్యావ్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో గోల్డ్ స్టాండర్డ్ ఇస్ స్టిల్ కొలనోస్కోపీ. స్పెషల్లీ అక్కడ ఏదన్నా పాలిప్ లాంటిది ఉంటే మీరు లేదనుకుంటే అలా, లేదంటే మళ్ళీ ఇంకోసారి కొలనోస్కోపీకి వెళ్ళాల్సిందే కదా. సో అది కొలనోస్కోపీ. ఇప్పుడు డైట్కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అండి అది. మనకు బ్యాక్టీరియా ఇందాక మనం చూస్తే మన నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ బాడీ జస్ట్ ఇందాక చూస్తుంటే 37 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. 37 ట్రిలియన్. మన హ్యూమన్ పాపులేషను 6 to 8 బిలియన్ అండి, అంతే కదా. హోల్ ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ 8 బిలియన్. అండ్ మన బాడీలో ఉన్న సెల్స్ 37 ట్రిలియన్. కాంట్ ఇమాజిన్, మైండ్ బ్లోయింగ్ అన్నట్లు. సో జస్ట్ ఇందాక ఇంకొక చూస్తే సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే హోల్ శాండ్ గ్రెయిన్స్ ఆన్ ద ఎర్త్ చూసినా కూడా దే ఆర్ 100 times less than human cells. Just when that much. వరల్డ్ మొత్తంలో ఉన్న శాండ్ గ్రెయిన్స్, ఇసుక రేణువులు మొత్తం తీసుకున్నా కూడా మన బాడీలో సెల్స్ అని లేవు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంప్లెక్స్ హ్యూమన్ బాడీ ఈస్. సో గట్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి రీసెంట్గా చూసిందంటే దిస్ ఆల్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది బ్రెయిన్ ఫంక్షన్. గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ అంటూ ఉన్నారు. అంటే హెల్దీ బ్యాక్టీరియా అంటే మనకి కొన్ని ఎవ్రీ గ్రామ్లో కూడా బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటా ఉన్నాయి ఒక గ్రామ్ ఆఫ్ ఫీసిస్లో. సో వాటిల్లో చాలా హెల్దీగా ఉన్నాయి, అన్హెల్దీగా ఉన్నాయి.
హెల్దీ ఏమో మనం ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అన్హెల్దీ అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఒకసారి యాంటీబయాటిక్స్ అవి కూడా అన్హెల్దీ చేస్తాయండి. అందుకే క్లాస్ట్రిడియం డిఫికల్ అంటారు, టాక్సిక్ మెగాకోల్ అట్లా వస్తున్నట్టు. అందుకే టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ప్లీజ్ అంటే బీ అవేర్ వెన్ యూఆర్ టేకింగ్ యాంటీబయాటిక్స్ whether they are appropriate and good for you, take it. If not, be careful. మనకి ఇండియాలో చాలా ర్యాంపెంట్గా ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ అంటే ఎన్ని జనరేషన్ ఆఫ్ సిఫిలోస్పోరిన్స్ ఇట్లా ఇస్తున్నారు. బీ కేర్ఫుల్ అండ్ యాంటీబయాటిక్స్. ఇంకొకటి ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ అంటారు. అంటే మనకి ఆల్రెడీ పులిసిన పదార్థాల వల్ల, అంటే ఇడ్లీ, దోశ, ఇవన్నీ సౌత్ ఇండియాలో అన్నట్లు ఎందుకు తింటున్నారు మనకు తెలియకుండానే మనము గుడ్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాం అన్నట్లు. సో వాటిలో హెల్దీ బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తున్నాయి అట్లా అన్నట్లు. సో ఎప్పుడైతే అవి ప్రమోట్ కావట్లేదో, లేకపోతే అన్హెల్దీ ఆర్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయి అనుకుంటే మన వరల్డ్లో చూస్తామండి, అందరూ మంచి వాళ్ళని చెప్పలేం కదా, కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎక్కడున్నా కూడా. అలా మన గట్లో కూడా కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయి. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి వీ వాంట్ ప్రమోట్ హెల్దీ బ్యాక్టీరియా. వాటి వల్ల మన బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని అంటారు, అవన్నీ కూడా మంచి హెల్దీ ట్రాన్స్మిటర్ రిలీజ్ అయిపోయేదని మన బ్రెయిన్కి ప్రాపర్గా ఫంక్షన్ చేసేదాన్ని ఇస్ ఆల్ గివ్స్ ప్రాపర్ గుడ్ హెల్త్. ఇప్పుడు మనకి బౌల్స్ మూవ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు హెల్దీ బ్యాక్టీరియా, స్పెషల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ నుంచి మీరు కంట్రాక్ట్గా ఉండి రావడదు అన్నమాట. సో ఇట్స్ ఆల్ ఇట్ వెరీ కొహెసివ్ అండ్ ప్రోగ్రామ్డ్ థింగ్. అలా జరిగిపోతుంది. ఎవరు చేసే పని అది ఇట్స్ ఆల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్ అండ్ ప్రాపర్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలా పాటలు పాడుతుంటే ఎంత సొనరస్గా ఉండదో అది జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్కెస్ట్రాలో ప్రాబ్లం వచ్చిందో, వందల మంది, వేల మంది చేసే దగ్గర లక్షల, ఇక్కడ మిలియన్స్ ఆఫ్ కోట్ల మంది చేస్తున్నప్పుడు అందరూ ప్రాపర్గా ఉంటేనే అది ప్రాపర్ ఉండదు. ఎట్లా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎలా డిస్టర్బెన్స్ వస్తుందో అలానే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ కూడా ఇస్ ది బిగ్గెస్ట్ సిస్టమ్ ఇన్ ద బాడీ. దాంట్లో బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆస్ దేర్. వాటిని మనం ప్రమోట్ చేయడానికి హెల్తీ డైట్ అని ఇందాక చెప్పుకున్నవి అన్నీ కూడా హెల్తీ డైట్ని ప్రమోట్ చేయడం వల్ల ఇది జీరోకి తీసుకొస్తాయని చెప్పలేమండి. ఇవి minimize the risk of problems coming from the gastrointestinal tract. That could be infection కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, that could be irritable bowel syndrome కావచ్చు, that could be cancer కావచ్చు. సో పెరుగు తినటం అనేది ఇప్పుడు ఇండియాలో చాలా, అంటే డిఫరెంట్ ఏరియాస్లో కొన్ని, సపోజ్ నార్త్ దే మే నాట్ ఈట్ కర్డ్ దట్ మచ్, కానీ లస్సీ అవి ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటారు. అలాగే స్పెషల్లీ తెలుగు పాపులేషన్ అసలు పెరుగు అన్నం లేకుండా దే డోంట్ ఎండ్ దేర్ మీల్. యాక్చువల్లీ పెరుగు అన్నం తిన్న తర్వాత ఇంకేమన్నా నాలంటాడు తింటే మా మదర్ ఎందుకు తింటున్నావు, ఇట్ హ్యాస్ టు స్టాప్, పెరుగు అన్నం తింటే అయిపోయిందని, ఇంకా దాని తర్వాత ఏం తినకూడదు. సో పెరుగు, మజ్జిగ మూలాన ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ అండి దట్, అంటే మనం చూస్తాం యాక్చువల్లీ ప్రూఫ్ లేకపోయినా సరే వీ నో దట్ అవి తీసుకున్న వాళ్ళు కొంచెం హెల్తీగా ఉన్నట్టు ఉంటారు. ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ దట్, అంటే వెస్ట్రన్ సొసైటీ ఇవన్నీ మోస్ట్ ప్రాబ్లీ రీసెర్చ్ చేయదేమో కానీ వాట్ డూ యూ థింక్, తీసుకోవడం మంచిదే అంటారా? ప్రీ ప్రోబయాటిక్స్ అన్ని ప్రూవెన్ బెనిఫిట్ అండ్ ఎవిడెన్స్ ఈస్ దేర్ దట్ దే ఆర్ బెనిఫిషియల్ ఫర్ ది గట్, ఇంక్లూడింగ్ ఇడ్లీ, దోశ ఇస్ దేర్. కొంచెం ఫర్మెంట్ అయిన వాటి వల్ల అది ఉన్నదండి. క్రానిక్ కాలసిస్టైటిస్ అంటూ ఉంటారు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అదేంటి, ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఇరిటేషన్ ఏంది, ఇది చేంజెస్ డిఫరెంట్ సెల్స్ మారిపోతూ ఉంటాయి. ఏటీపీ అంటారు, మెటప్లైసియా, దట్ ఇస్ క్యాన్సరస్. సో హోల్ కాన్సెప్ట్ నార్మల్ నుంచి అబ్నార్మల్ క్యాన్సర్కి మారడానికి లాంగర్ డ్యూరేషన్లో ఇరిటెంట్స్ కానీ, పొల్యూటెంట్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఉన్నాయంటే దాన్ని బయలాజికల్ సిస్టమ్ని, డిఎన్ఏని మార్పు చేయడం వల్ల చేంజ్ వస్తుంది అనుకొని ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ దెన్ ద సేమ్ థింగ్ జస్ట్ ప్రూవ్ ఇన్ దట్ వన్. ఇప్పుడు పాలిప్స్ వస్తే 10 years పడుతూ ఉంది రఫ్ కంటే, కొంతమందికి తక్కువ, ఇది ఆన్ యావరేజ్. సో అంటే అంత అబ్నార్మల్, ఇట్ హ్యాస్ టు గ్రో టు దట్ ఫేజ్. ఇవన్నీ కంటిన్యూస్ ఇరిటేషన్ ఏదో ఉండటం వలన పాలిప్ లాంటి ఓవర్ మీరు అన్నట్టు ఒక 10 years పడుతుంది క్యాన్సర్స్ లాగా చేంజ్ అవ్వటానికి. మనకి చిన్నప్పుడు అండి, మన మెడిసిన్లో ఉన్నప్పుడు మార్జోలిన్స్ అల్సర్ అని అంటారు. సో ఒక చిన్న అల్సర్ ఉండి నాన్ హీలింగ్ అల్సర్ ఫర్ లాంగ్ టైం. ఎందుకు, అందుకే ఎడ్జెస్ నుంచి బయాప్స్ తీసుకోమన్నారు అనమాట. సో హీలింగ్ మామూలుగా అంటే ఫ్యూ డేస్లోనూ ఫ్యూ వీక్స్లో తగ్గిపోవాలి. లేదు అనుకుంటే అది ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. ద సేమ్ థింగ్ ఐ థింక్ రిలేటివ్గా వీ మే నాట్ రియలీ ఫుల్లీ సే దిస్ వన్. దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ వీ నీడ్ టు యాక్సెప్ట్. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ బిహైండ్ అబ్నార్మాలిటీ. సో a healthy diet వల్ల will reduce those chances.
బాలకృష్ణ గారు ఇందాక మీరు చెప్పినట్టు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వీటన్నిటికీ కూడా అవాయిడ్ చేయడానికి డైట్తో పాటు వాటరు, దాని తర్వాత డైలీ ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషను, ఇవన్నీ చూస్తుంటే మా హార్ట్ ప్రాబ్లంకి చెప్పినట్టు సేమ్. సో ఇదొక వండర్ఫుల్ థింగ్. ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అన్ని వ్యాధులు సరి అవుతాయి. అవునండి. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మనం డీల్ చేసాం. మీకు సర్జరీ, మీరు యారే సర్జన్ కాబట్టి మీరు ఇవన్నీ చూసుకుని మీరు సర్జరీ ఎప్పుడు చేస్తారు, మీరు అన్నట్టు దాని రిస్క్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ పంపింగ్ బాగా తగ్గింది అనుకోండి, 5 years 50%. అంటే చాలా క్యాన్సర్ల కన్నా కూడా బ్యాడ్గా ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు ఇద్దరు ప్రాబ్లం ఉంటే ఒకళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, బ్యాడ్ థింగ్. మీది కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే కోలన్ క్యాన్సర్, వాటికి ఎలా ఉంటుందండి ప్రోగ్నోసిస్? కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. అంటే 1, 2, 3, 4 అంటే మనం డివైడ్ చేయాలి కాబట్టి, అంటే ఎర్లీ క్యాన్సర్, వెరీ ఎర్లీ క్యాన్సర్ అంటే లైనింగ్ ఉంటుంది కదా, దాని లోపల ఉన్నది స్టేజ్ 1. స్టేజ్ 4 అనుకుంటే అంటే డిసెమినేట్, గాన్ ఎవ్రీవేర్ అన్నట్లు. అట్లా వీటికి స్టేజ్ 1కి వచ్చేసరికి క్యాన్సర్కి 5 year సర్వైవల్ రేటు అప్ టు 80 to 90% ఉంటుందండి. అంటే స్టేజ్ 2కి వచ్చేసరికి 70% అరౌండ్. నెక్స్ట్కి వచ్చేసరికి అరౌండ్ 60, రఫ్గా అనమాట నంబర్స్ అండి. అట్లా ఇలా వెరీ గుడ్ ప్రోగ్రెసెస్ కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. మనం అందుకోసం అట్లా మనము కొలనోస్కోపీ అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ అలా చేసుకోవడం వల్ల ఎర్లీగా ఉన్నప్పుడు మనకి అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఆపరేషన్కి వచ్చేసరికి అండి ఇప్పుడు అన్ని మినిమల్ ఇన్వేజివ్ వచ్చేసింది. అంతకుముందు ఎంత పెద్ద కట్ చేస్తే అంత పెద్ద సర్జన్ అనేవాళ్ళు, గుర్తుందలేదు మేము మెడిసిన్ అన్నప్పుడు. సో ఇప్పుడు ఎంత చిన్నగా చేయగలం, అంటే చిన్నగా చేస్తున్నామంటే అది స్కిల్, అట్ ది సేమ్ టైం అడ్వాంటేజ్ న్యూ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటూ ఉంటాము. అంటే మినిమల్ సర్జరీ, అట్ ది సేమ్ టైం మినిమల్ డ్యామేజ్ మనం చేస్తున్నాం. సో రికవరీ క్విక్గా ఉంటుంది, దాని అవుట్కమ్ బాగానే ఉంటుంది. కొన్ని ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటారు, రెక్టమ్ ఎస్పెషల్లీ పెల్విస్ లోపల ఉంటుందండి. ఆపరేషన్ వెళ్ళి ఒక్కసారి 2 hands పట్టవు దాంట్లో అన్నట్లు, దానికి మనకి ల్యాప్రోస్కోపీ వచ్చేసేసింది. దానివల్ల ఇంకా ల్యాప్రోస్కోపీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ 360 degrees తిరగవండి, చాలా పెయిన్ఫుల్. ఒక్కసారి మేము మండే ఆపరేషన్ చేయబోతున్నాం, ఏపీ రిసెక్షన్, అబ్డామినో పెరినియల్ రిసెక్షన్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ కోలోరెక్టల్ సర్జరీ. బట్ 4 hours. ఒక్కసారి బాబాయ్ ఎట్రా బాబు ఎందుకు తీసుకున్నాం ఆపరేషన్, ఈ చేతులు నొప్పులేస్తుంటాయండి ఎట్లా. కాకపోతే వీళ్ళు క్యారీ ఆన్. దానికి మనకి న్యూగా రోబోటిక్ సర్జరీ వచ్చేసింది. దానివల్ల ఏంటంటే దానికి 360 degrees ఎలా కావాలంటే అలా తిరిగేసేస్తుంది. సో ఎస్పెషల్లీ నారో ఏరియాస్లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ, లోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ కానీ రోబోటిక్ సర్జరీ ఎక్స్ట్రీమ్లీ యాజ్ ఎ గిఫ్ట్. నాట్ ఓన్లీ గోయింగ్ టు దేర్ బట్ ఆల్సో సర్జన్స్ కూడా మేము కూర్చొని ఆడుకుంటున్నట్లుంటుంది అట్లా. సో ఆ స్ట్రెయిన్, స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పేషెంట్కి అవుట్కమ్కి వచ్చేసరికి ప్రెసిషన్ అంటారు, అది ఉంటుంది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎండోజే స్టేప్లర్స్ అంటారండి, మనం కట్ చేయడానికి అన్నట్లు. ఆ లోకల్ కన్నట్లు నీకు చెయ్యి వెళ్ళదు. సో దానికి అంతకుముందు ఏంటంటే యాంగులేషన్ 45 degrees వచ్చేసేది, ఇప్పుడు మళ్ళీ 60 degrees, ఇప్పుడు అంత కొత్త 90 degrees తోటి వచ్చేస్తున్నాడు, బెండ్ అయిపోతూ ఉంది. సో కరెక్ట్ కటింగ్ కరెక్ట్ అయిపోతూ ఉన్నది. సో అవి ఇంకా మనకి ఇండియాలో వస్తూ ఉన్నాయి ఫ్లెక్సీ ఇన్స్ట్రుమెంట్స్, బట్ దేర్ ఎక్స్పెన్సివ్ అండి. సో ఎప్పుడైనా మనము హై ఎండ్కి వెళ్తున్నాం అనుకుంటే ఆటోమేటిక్గా ఆ టెక్నాలజీకి డబ్బులు పడుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వీఆర్ రిక్వెస్ట్ యూ, మీరు సెన్సిబుల్గా ఉంటుంది, ప్రైసింగ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు, క్వాలిటీ ఎక్సెప్షనల్ క్వాలిటీ. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ no comparison or competition to me anybody in India or in Hyderabad. సో మీరు చెప్పినట్టు అయితే బేసికల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ని ప్రోగ్నోసిస్ ఇస్ గుడ్ ప్రొవైడెడ్ దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, లైక్ ఎనీ అదర్ క్యాన్సర్. ఇక్కడ ఏంటంటే ఎర్లీగా డిటెక్షన్ చేయటం కూడా తేలికే. అవును, ఎందుకంటే వాటి సిమ్టమ్స్ ఉంటాయి, మనం దాన్ని వెళ్ళి విజువలైజ్ చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, లోపల ట్యూబ్ లాంటిది పెట్టి. కొన్ని ఆర్గన్స్ అయితే మనం చూడలేం కదా, వాటికి సిమ్టమ్స్ కూడా అంత లేకపోవచ్చు. అదే కాకుండా మీరు చెప్పింది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అక్కడ చిన్న ఏరియా లోపలికి మన చేతులు అవి వెళ్ళవు, విజిబిలిటీ లేదు కాబట్టి ఈ ల్యాప్రోస్కోపిక్ బట్టి చేయొచ్చు. దానికన్నా కొంచెం బెటర్ ఇన్ సమ్ కేసెస్ రోబోటిక్ సర్జరీ అంటే మీరు యాక్చువల్లీ అక్కడ పోగు చేయకుండా మీరు రోబోటిక్ అంటే ఐ థింక్ మన వ్యూయర్స్ కూడా తెలియాలి ఏంటంటే రోబోటిక్ అంటే యాక్చువల్లీ అక్కడ రోబోట్ అనేది మూవ్ చేస్తుంది, ప్రొవైడెడ్ మీరు ఇక్కడ హ్యాండ్స్ మూవ్ చేస్తారు. అవునండి. సో మీకు ఇక్కడ మీరు ఏది చేస్తారో అది సిమ్యులేట్ చేసి అక్కడ చేస్తుంది. అవునండి. మీరు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి చేయని అవసరం లేదు, వంగి దాని లోపలికి తొంగి అలా చేయని అవసరం లేదు. సో మీకు ప్రెసిషన్, మీకు మీరు అన్నట్టు రేపు చేసే ఆ 4 గంటలు 5 గంటల సర్జరీనో
మీరు కొంచెం తేలిగ్గా హాయిగా బెటర్గా చేసుకోవచ్చు. రామకృష్ణ గారు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పని చేయటం, హౌ వాజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూకే? మీరు ఆల్మోస్ట్ 20 years అక్కడ ట్రైన్ అయ్యారు, పనిచేశారు యాజ్ అ కన్సల్టెంట్ వర్సెస్ హియర్. మనకి ఇక్కడ జీడిపి లోపల 1-2% ఇస్తారు. వేరే యుఎస్లో వాళ్ళ హెల్త్ మీద స్పెండ్ చేసేది ఈజ్ మోర్ దాన్ అవర్ హోల్ జీడిపి. ఆల్దో మనం చాలా 5th ఉన్నాం అనుకున్నా సరే, దే ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 18-20% ఆన్ హెల్త్. కాకపోతే ప్రివెంటివ్గా చేయట్లా, ట్రీట్మెంట్ వైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ హెల్త్ ఇండిసెస్లో అంత పైన లేరు కాబట్టి. సో గవర్నమెంట్ కూడా ఇక్కడ అంత హెల్త్కి అంతేం ప్రోత్సహించడం, లేకపోతే ఈ ప్రొఫెషన్ అంత ప్రోత్సహించడం లేదు. సో మనం ఒక అవుట్లైనర్స్ లాగా ఉండిపోయాం, వీఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్. సో మీకు యూకే ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. యూకే అంటే ఇస్ ఫుల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ బర్త్ టు ద డెత్. సో డోంట్ వరీ అబౌట్ మనీ. సో వాట్ ఎవర్ యూ వాంట్ దర్ అవైలబుల్. ఓకే, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడల్లా అంత నైస్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. ప్రతిదీ కూడా వెరీ వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ప్రొటెక్టెడ్, వెరీ కన్జర్వేటివ్ అన్నట్లు, అనవసరమైన ఏవి చెయ్యరు అట్లా అది ఉంటుంది. ఇంకొకటి జనాలకి అది ఫ్రీ హెల్త్ ఉండేసరికండి దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అంటే మనకి మనీ వేరే ఇష్యూస్ సంపాదించాలి లేకపోతే అదేమి ఉండదు, జరిగితే ఎంజాయ్ ద లైఫ్. అక్కడ ఒక హైదరాబాద్ లాగా ఉందనుకోండి, ఓన్లీ 2-3 హాస్పిటల్స్ ఉంటాయి. మనకి ఎన్ని వేల హాస్పిటల్స్ ఉన్నాయండి. అక్కడికి ఓన్లీ ఏం ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెళ్ళాలి. సో హెల్త్ రికార్డ్స్ మొత్తం ఆల్ ఫ్రమ్ ది బర్త్ టు ఇప్పటి వరకు అన్నీ కంప్యూటరైజ్డ్ ఉంటాయి, యాక్సెసిబుల్ ఉంటాయి, ఏం ట్రీట్మెంట్ జరిగింది ఎలాగన్నట్లు. సో ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అంటారు, జీపీ అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నెక్స్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. సో స్పెషలిస్ట్ లాగా మాలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళని చూడడానికి మీరు 6 months పట్టుద్దండి రిఫర్ చేసిన తర్వాత మా దగ్గర రావడానికి. అన్లెస్ అంటిల్ క్యాన్సరస్ రిఫర్ అనుకుంటే వాటికి వితిన్ 2 weeksలో చూడాలి. 14-day రిఫరల్ అంటారు. సో ఇందాక మనం చెప్పుకున్న బ్లీడింగ్ వస్తున్నా లేకపోతే వెయిట్ లాస్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే వితిన్ 14 daysలో చూడాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ది గవర్నమెంట్. అవి కూడా రీచ్ కాలేవు. సో హౌ లక్కీ వీఆర్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ వాంట్ అక్కడ డాక్టర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇక్కడ అది కాదు. మేము డాక్టర్ వచ్చి 5 నిమిషాలండి, ఇంతసేపు వెయిటింగా. సో చాలా అంటే కొంచెం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇదేంట్రా బాబు, అక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్లోనే 6 నెలలు మన కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ పేషెంట్ 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాడు. మన పేషెంట్ దగ్గరికి వెళ్ళడు, ఇక్కడ వస్తాడు అనుకున్నా. అది వెరీ సర్ప్రైజింగ్. సో దిస్ ఫ్యాక్ట్ హియర్. రీసెంట్గా అండి జస్ట్ మన దగ్గర జరిగింది. ఒక డాక్టర్స్ గ్రాండ్ మదర్ వచ్చింది, ఆపరేషన్ చేశాను. డయాబెటిక్ ప్రీవియస్ యాప్సెస్ అట్లా ఉంటే చేసాము. చాలా చిన్న కట్తో ఇంత అంటూ చేసాము. హ్యాపీ, బాగున్నది. ఫాలో 1 week అన్నాను, లేదు మళ్ళీ కాల్ చేసాము, వస్తాం సార్ చూస్తూ ఉన్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు, అంటే డిఫరెంట్గా చేయాలా అంటే ఐఎమ్ నాట్ షూర్ ఏం జరుగుతుంది మన కమ్యూనిటీకి. ఈవెన్ డాక్టర్స్ రిలేటివ్సే రాకపోతే బట్ యువర్ ప్రాబ్లం. ఓకే, వీ కెన్ గివ్ ఎన్ అడ్వైస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ పర్సన్స్ హెల్త్ అండ్ సెక్యూరిటీ. అది లేదు అనుకున్నప్పుడు యూ బాల్ ఈజ్ ఆన్ యువర్ కోర్ట్ అండ్ దెన్ డిసైడ్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. అంటే రామకృష్ణ గారు నేను అనుకోవటం ఒక 4-5 things డిఫరెంట్. ఒకటేమో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్. అంటే ఇక్కడ పేషెంటే పెట్టుకోవాలి. వేరే యూకేలో అన్న యుఎస్లో అయినా ఇన్సూరెన్స్ కంపెనీ ఈదర్ యూనివర్సల్ కవరేజ్, మీకు యూకేలో లాగా ఉంటే ఇంకా బ్రహ్మాండం, సమ్ సార్ట్ ఆఫ్ హెల్త్ సెక్యూరిటీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్. లేకపోతే వాళ్ళ హెల్త్ గురించి డబ్బులు కూడబెట్టుకోవటం, వాళ్ళ పిల్లల కోసం కూడబెట్టుకోవటం అనేది వెరీ బ్యాడ్ ఇన్ ఇండియా. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్, సర్టిఫికేషన్, డివిజన్ ఆఫ్ లేబర్. సో ఈ సర్టిఫికేషన్ అనేది మనకి ఎవరికి లేదు, మన ఇంట్లో ప్లంబర్కి కూడా ఉండదు. ఇప్పుడు ఏదన్నా వస్తే ఎవరన్నా పిలుస్తాం, వాడికి ప్లంబర్ సర్టిఫికేషన్ ఉందా లేదా తెలియదు, వాడు అసలు చేయగలుగుతాడో లేదో తెలియదు. సో అదొకటి. థర్డ్ ఏంటంటే ఈ అకౌంటబిలిటీ అనేది ఇండియాలో చాలా ఉంది. డాక్టర్ ఈజ్ వెరీ, అంటే డాక్టర్ ఒక పేషెంట్కి అటాచ్ అయితే హీ ఈజ్ అకౌంటబుల్ అండ్ నిజంగా కూడా దట్ అటాచ్మెంట్ ఈజ్ వెరీ డీప్. ఏ కంట్రీలోనూ అంత అటాచ్మెంట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మా ఫేవరెట్ పేషెంట్స్ ఆర్ మోర్ క్లోజ్ టు అస్ దెన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అలా ఉంటారు వాళ్ళు కూడా. మీరు అన్నట్టు డైలీ ఒక 2-3 hours మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ కానీ రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, అలాగే డాక్టర్కి చూపించుకోవాలి ప్రివెంటివ్గా అనేది లేదు. ఫిఫ్త్ ఏంటంటే మన గవర్నమెంట్ కూడా అలా ఈ ప్రివెంటివ్ కేర్ అనేది ఎంఫసైజ్ చేయట్లా. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ అవి
ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవునండి. మన దేశంలో ట్రీట్మెంట్ కాదు, లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకు వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కాదు, అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్. అవి ఆల్మోస్ట్ 80-90% మనం ప్రివెంటే చేయొచ్చు. దానిలో ఒక 1/10 మనీ కనుక ప్రివెన్షన్ మీద పెడితే, ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఐడి లాగా ఇచ్చి, ఇదిగోండి మీకు కొన్ని టెస్టులు చేసి పెడతాం, మిమ్మల్ని గ్రీన్, ఎల్లో, రెడ్ కేటగిరీలో మేము ప్రతి పేషెంట్, మీరు అన్నారు చూడండి ఇందాక, యూకేలో ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్లు ఉంటాయి, హెల్త్ డాక్యుమెంట్లు, ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఐడి ఇస్తాం, మేము మేనేజ్ చేస్తాం ఎంతో కొంత మీ హెల్త్ సరిగ్గా ఉండేటట్టు లైఫ్ స్టైల్ ద్వారా అని. ఈ 5 కనుక చూడగలిగితే చాలా బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఇండియా రావటం, ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్. అండ్ మీరు డిస్సాటిస్ఫై అవ్వకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, ఇక్కడ ఒక 5 years యూ రన్ త్రూ ద సిస్టమ్స్, దేర్ విల్ బి పాజిటివ్ అండ్ నెగటివ్. డెఫినెట్లీ ఇక్కడ మీకు పేషెంట్ కాంటాక్ట్, నేను ఇందాక చెప్పాను చూడండి, ఆ డీప్ కనెక్ట్ అనేది మన పేషెంట్స్తో, మన డీప్ కనెక్ట్ అనేది ఇంకా మీకు ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ. సో దట్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ నా ఫోన్ నెంబర్ ఉంటుందండి. వాళ్ళకి ఏది వచ్చినా కూడా డైరెక్ట్ కాల్ చేస్తారు, సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇది నా ప్రాబ్లం. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో వన్ థింగ్ విచ్ వాంట్ టు టెల్ యూ, చాలామంది వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు, సార్ నాకు ఏదో లేదు, నాకు ట్రీట్మెంట్ చెప్పండి. ప్లీజ్ డు నాట్ సెండ్ వాట్సాప్ మెసేజెస్. ఐ విల్ ఆల్ టెల్, నేను చెప్పను అంటాను. ఇట్ ఈస్ రాంగ్. మీకు హెల్త్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్, జెన్యూన్ పీపుల్ అనుకున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, రైట్ అడ్వైస్ తీసుకోండి. లైఫ్ స్టైల్ ఇందాక చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఫైనల్గా అండి, లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నౌ, అండ్ వీ నీడ్ టు హ్యావ్ healthy lifestyle habits to have a good health. So smoking, alcohol, obesity, these 3 things have an intricate effect on everything. సో ఇవి కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే మిగతా మనకున్న హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ డైట్స్ బ్యాలెన్స్డ్గా తీసుకొని, మనకు ఎక్స్పెన్సివ్గా ఉన్నవని అక్కర్లేదు, వీటిని తీసుకుంటే చాలా వరకు వీటిని తగ్గించుకుంటామండి. జీరోకి తీసుకురాలేం, బట్ విల్ మేక్ ఇట్ యాజ్ లోయెస్ట్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.